హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇదైతే ఫ్రైడే రోజండి. ఫ్రైడే రోజు అయితే సాంబార్ పెట్టి చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇంక ఇదైతే నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ అండి. నిన్నటి సాంబార్ ఉన్నాయి కదా, వేడి చేస్తున్నాను. ఇటువైపు ఏమన్నా టిఫిన్కి ఇడ్లీ పెట్టాను. ఇంకా సాంబారు కాగినవి, ఇడ్లీ కూడా అయిపోయినాయండి. అవి దించేసి పక్కన పెట్టి ఎగ్గట్టేస్తున్నాను. ఇంకా అట్టేసి దాని మీద ఎగ్ పగలు కొట్టేసి కారం చల్లేస్తాను. ఇవి డబుల్ ఎగ్లు అండి. లోపల 2 డబుల్ ఎగ్స్ ఉన్నాయి, 2 సొనలు అంటారే అవి ఉన్నాయి. చూడటానికైనా మామూలుగానే ఉన్నాయి ఎగ్స్, కానీ లోపల డబుల్ ఉన్నాయండి. ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాము. టిఫిన్ చేసి కాసేపు కూర్చొని ఇంకైతే కాఫీ కలుపుదామని వచ్చాను. ఒకవైపు అయితే టీ పెడుతున్నానండి, ఇంకోవైపు పాలు పెట్టానండి. కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టాను. పాలు అయితే సిమ్లో పెట్టానండి. టీ కాగటం కొంచెం లేట్ అవుతాయి కదా, 2 ఒకేసారి తీసుకెళ్దామని. టీ కాగే లోపల కాఫీ పౌడర్ అవి కలుపుకుంటాను. టీ అయిపోయినాయండి. టీ పోసేసి పక్కన పెట్టేసి కాఫీ అయితే కలిపేసుకుంటాను. టీ అయితే కప్పులోకి పోసేస్తున్నాను. పక్కన పెట్టేసి కాఫీ కలుపుకుంటున్నాను. మళ్ళీ చూడండి, దానికి పొద్దునగా పాలు పోస్తే ఇంతవరకు ఒక్కరో కూడా తాగలేదు. సరే ఇడ్లీ అన్న పెడదామని చూస్తున్నాను, అవి కూడా తినట్లేదు. ఇడ్లీ కూడా ఆ పాలలో ముంచి పెడుతుంటే అసలు తినట్లేదు, వెమ్మటే వెనక్కి వెళ్ళిపోయిద్ది. ఎప్పుడు అంతే అండి, మార్నింగ్ ఏం తినదు. మరి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఆ పాలు తాగిద్ది, లేకపోతే ఆఫ్టర్నూన్కి ఆ పాలు కూడా వేస్టే. అయితే నిన్న చేశానని చెప్పాను కదా సాంబారు చికెన్ ఫ్రై, అది ఉందండి ఈరోజు. నేనైతే సాటర్డే చికెన్ తినను. ఇంక నేనైతే దోసకాయ చట్నీ చేసుకుంటున్నానండి. దోసకాయ ముక్కలు, వేయించిన పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి మిక్సీ వేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను. నువ్వులు వేసుకున్నా బాగుండిద్దండి. ఈ చట్నీ అయితే నాకు చాలా ఇష్టం. కొన్ని ముక్కలు చేసి కొన్ని ముక్కలు ఏమన్నా మిక్సీలో వేస్తాను. పసుపు కూడా వేసాను, కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి, పెరుగులో నంచుకొని తిన్నా బాగుంటుంది చాలా. ఇంకైతే ఈవినింగ్ 6 o'clockకి అట్ల పిండి ఉంది కదా, దాన్ని పునుగులుగా వేస్తున్నాను. ఇంకా అట్ల పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేసేస్తున్నాను.
అట్ల పిండి అయితే గట్టిగానే ఉందండి, కానీ కొంచెం ఉల్లిపాయలు కలపడం వల్ల వాటర్ వచ్చినట్టున్నాయి, కొంచెం పల్చనైంది. అయినా బాగానే ఉన్నాయండి, టేస్ట్గా ఉన్నాయి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సండే మార్నింగ్ అండి. సండే రోజు అయితే హాట్ వాటర్ అట్లా ఏం తాగనండి. మార్నింగే లేటుగానే లెగుస్తాం కదా, కొంచెం కాఫీ తాగేస్తాను. ఇంకా కాఫీ కలుపుకొని తాగుతా కూర్చున్నా. మళ్ళీ చూడండి పెత్తనాలు చేస్తుంది. అందరికంటే ముందే లేచిద్ది కదా, అటు ఇటు తిరుగుతుంది. అంటే సండే రోజు అందరూ ఉంటారు కదండి అపార్ట్మెంట్లో, ఇంకా వాళ్ళు లిఫ్ట్లో పైకి కిందికి తిరుగుతూ ఉంటారు కదా, ఆ శబ్దం వస్తూ ఉంది. ఎవరు వస్తున్నారు ఏందని చూస్తుంది. ఏందో గవగవ వచ్చి కింద కూర్చుంది అక్కడ. ఏంటో చూస్తుంది అటు ఇటు. దానికి పాలు పోసినా తాగదండి, మనం ఏం తాగుతున్నామో చూస్తుంది ముందు. ఎప్పుడుకో తాగిద్ది దానికి ఇష్టమైనప్పుడు. ఇంకా కాఫీ తాగి వచ్చాక ఇవి నైటే నానబోసానండి గారెలకని. మినప్పప్పు ఇవైతే కడగాలి శుభ్రంగా. ఇవి చాలాసేపు పడతాయి. ఇంకా కడిగేసేసి మిక్సీలోనే వేసాను, గ్రైండర్లో వేయలేదు, కొంచెమే కదా పిండని. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేస్తున్నాను. అవి మిక్సీ వేసేటప్పుడే అల్లం ముక్క వేసి మిక్సీ పట్టానండి, కొంచెం సాల్ట్ వేసి. ఇప్పుడు చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసాను, సరిపోలేదని. జీలకర్ర కూడా వేసి కలుపుతానండి, మర్చిపోయాను. లాస్ట్లో వేసి కలిపానండి జీలకర్ర. ఎంత బాగా కలిపితే అంత పోలుగా వస్తాయండి. ఇంకైతే ఫస్ట్ గారే కొంచెం ఉల్లిపాయలు అవి కలుపుకుండానే విడిగా తీసి వేసాను, మళ్ళీ ఏమన్నా తినిద్దేమో అని. అది తినదండి. అయినా కొంచెం పిండేసి కొంచెం మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టాను, కావాల్సిన వరకు వేసుకొని. కావాల్సినప్పుడు వేడివేడిగా వేసుకోవచ్చులే అని. ఇంకా గారెలు అయితే తినేసాము. ఆఫ్టర్నూన్కి అయితే మార్కెట్కి వెళ్ళారండి, రొయ్యలు తీసుకొచ్చారు. ఇది శుభ్రం చేయించి తెచ్చారు. ఇంకా మార్కెట్కి వెళ్ళారని చెప్పాను కదండి, ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఈ రొయ్యల్లో వెనిగరను కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి రెండు మూడు సార్లు కడిగాను, పిండేసి పక్కన పెట్టాను, వాటర్ అంతా పిండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి పసుపు, ఉప్పు వేసి బాగా వేగనిచ్చాను. బాగా వేగిపోయింది. ఇలా వేగినాక రొయ్యలు వేసేసుకుంటున్నాను. ఈ రొయ్యలను కూడా కాసేపు ఆయిల్లో మగ్గనిస్తాను.
ఇంకా మూత తీసేసి అల్లం చిన్నులపాయ పేస్టు, కారం అయితే మేము ఎక్కువే తింటామండి, నాన్ వెజ్లో ఎక్కువ వేసుకుంటాము. బాగా కలిపేసి ఇంకాసేపు మూత పెట్టి ఉంచుతాను. కొంచెం ఆయిల్ పైకి తేలినాక వాటర్ పోసేస్తున్నాను ఒక గ్లాసు. ఇంకా గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇది బాగా మనకు కావాల్సినట్టు చిక్కబడినాక కొత్తిమీర వేసి దించేస్తాను. బాగా చిక్కబడిపోయిందండి. అయితే కొత్తిమీర వేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక మా లియో కూడా పెడుతున్నా, తినిద్దో లేదో తెలియదు అది అసలు. కర్రీ అయితే ఆపేస్తున్నానండి. ఇంకా లంచ్ అయితే చేసేసామండి. ఇంకా ఈవినింగ్ అయితే పప్పాయ అయితే కట్ చేస్తున్నానండి. చాలా స్వీట్గా బాగుందండి. కొన్నిట్లో అయితే విత్తనాలు ఉండవండి, ఇదైతే నాటుది అనుకుంటా, విత్తనాలు ఉన్నాయి. ఓకేనండి, బాయ్.